వెల్కమ్ టు గణ న్యూస్. ఈ జాతీయవాద స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశభక్తిని బలోపేతం చేయడానికి జాతీయ జెండా గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి చేరవేయడానికి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఒక ఉద్యమం. ఈ రోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈస్ట్ జోన్ అధ్యక్షులు ఏర్పుల మహేష్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్లుల విక్రమ్ రెడ్డి, గోని శ్రీనివాస్ విచ్చేశారు. అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఏనుగు లక్ష్మయ్య, సిల్వేరు శంకర్, రాష్ట్ర నాయకురాలు పోళ్లపూడి విజయలక్ష్మి, పద్మారెడ్డి మరియు జిల్లా నాయకులు రాసాల నరసింహరావు మరియు సంధ్యారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు బజారు కిరణ్ గౌడ్, తుపత్ ఆనంద్, ఉపాధ్యక్షులు గండుపల్లి రాజు, మధుసూదన్ రెడ్డి, విజయారెడ్డి, కార్యదర్శి ధర్మరాజిరెడ్డి, రాచమల్ల చంద్రశేఖర్, బజ్జూరి శ్రీనివాస్, పీటర్, బాలరాజు, బోడుపల్ బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టర్ ఎల్లయ్య. పంచం సార్ వాళ్ళని పర్మిషన్ మైనస్ కట్టం సార్. భారత్ మాతా కీ జై. ఈరోజు చెంగిచెర్ల గ్రామంలోని బోడుపల్లి డివిజన్ చెంగిచెర్ల గ్రామంలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మనం ఇంటింటికి జెండా ఎగరేసే కార్యక్రమం తీసుకుపోవాలని మేము తిరంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మా బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా వివిధ కాలనీ నాయకులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటింటికి జెండా ఎగరవేయాలి, ఎగరేసే విధంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటా ఉన్నాం. సత్యమేడి 15 ఆగస్టు స్వతంత్ర దినోత్సవం జరపకంటే ముందు ఒక వారం రోజుల నుంచి దేశభక్తి, జాతీయత భావాలను పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ దేశం మొత్తం మీద కూడా వివిధ రకాలైనటువంటి దేశభక్తిని ప్రేరేపించేటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈరోజు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా దేశమంతా అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అందరూ కూడా ఈ దేశం నాది అని భావించేటువంటి స్థితిలో ఈ దేశభక్తిని పెంపొందించేందుకోసం తీసుకున్నటువంటి కార్యక్రమం హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రానున్న తరాలకు దేశం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర వీరుల యొక్క జీవిత కథలను తెలియజేస్తూ ఒకరోజు ర్యాలీ రూపంలో, మరొక రోజు దేశభక్తులైనటువంటి ఈ దేశం కోసం అమరులైనటువంటి వారి యొక్క విగ్రహాలను శుద్ధి చేస్తూ ఆ యొక్క విగ్రహాల వెనుక ఉన్నటువంటి జీవిత కథలను భావి తరాలకు చాటి చెప్తూ రానున్న రోజుల్లో ఈ దేశంలో అనేక మంది కూడా కేవలం స్వార్థంతో నేను, నా కుటుంబం అనేటువంటిది కాకుండా ఈ సమాజం కోసం, దేశం కోసం అంకిత భావంతో పనిచేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని నిర్మించడం కోసం ఈ యొక్క కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఆనాడు
అనేక మంది తమ కుటుంబాలను వదిలి చెరసాలలను నివాసాలుగా మార్చి ఉరి కంబాలను ఉయ్యాలలుగా మార్చినటువంటి నేతాజీ, భగత్ సింగ్ లాంటి అనేక మంది స్వాతంత్ర వీరుల యొక్క జీవిత కథలను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని హర్ ఘర్ తిరంగాని ప్రతి ఇంటిలో కూడా దేశభక్తిని